అడ్డుపడుతున్నారు. ఏందో అది అర్థం కాదు. ప్రతి దాంట్లో కూడా ప్రతి వార్తలో ఇదివరకు ఏంటంటే వార్తల్ని వార్తల్లాగా ఇచ్చి ఫ్రంట్ పేజీ, బ్యాక్ పేజీ, సెంట్రల్ స్ప్రెడ్, మధ్యలో ఎడిటోరియల్ కాలమ్స్లో వీళ్ళ భావజాలను రాసేవాళ్ళు. ఆ తర్వాత కాలంలో దరిద్రం ఏమొచ్చిందంటే రాజకీయ నాయకులు ఎడిటోరియల్ కాలమ్స్ రాయడం బిగించేశారు. వాస్తవంగా ఇదివరకు ప్రింట్ మీడియాలో థర్డ్ పేజీ జర్నలిస్టులు అంటే చాలా మేధావులు అని అర్థం. ఇప్పుడు ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు లాంటి వాళ్ళు, తెలకపల్లి రవి గారు లాంటి వాళ్ళు అట్లాగా ముందుకు వచ్చినటువంటి వాళ్ళే. ఏది థర్డ్ పేజీ కాలమ్స్ చాలా డెప్త్తో హోంవర్క్తో రాయాల్సినటువంటి, అతని పేరేంటి, మన ఉడుమల సుధాకర్ రెడ్డి అంటే వాళ్ళు అందరూ అట్లా వచ్చినటువంటి వాళ్ళు. థర్డ్ పేజీ కాలమ్స్ రాయడం అంటే గ్రేట్గా ఉండేది అప్పుడు. వివి కృష్ణారావు గారు ఇట్లాంటి వాళ్ళు అందరూ కూడా. ఇవాళ రోజున థర్డ్ పేజీ కాలమ్స్ అంటే రాజకీయ నాయకులు రాస్తున్నారు. ఏది మేనేజ్మెంట్స్తో పలుకుబడి ఉన్నటువంటి రాజకీయ నాయకులు చెప్తే థర్డ్ పేజీ కాలమ్స్ రాస్తున్నారు. అంటే వాళ్ళ పార్టీ వెర్షన్స్ రాసేస్తున్నారు అక్కడ. అదే ఇప్పుడు జనరల్ న్యూస్లో అలవాటైపోయింది. జనరల్ న్యూస్లో ఇప్పుడు మీరు చెప్పినటువంటి పాయింట్స్ ఉన్నాయి కదా, పవన్ కళ్యాణ్ ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటుంది, ఇవాళంటే పోలీసులు ఉండొచ్చును, లోకేష్ ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చంద్రదండు అంటే ఏంటేంటి, అది చంద్రదండు అని ఉండేది ఆయన పాదయాత్ర చేసేటప్పుడు. ఏంటది ప్రైవేట్ సెక్యూరిటీ కదా, అదేమంటే కార్యకర్త. వీళ్ళు ఇక్కడ ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకున్నారు, అందులో ఆ కార్యకర్తలు మానిటర్ చేసేది ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళే దాన్ని. అవును, అంతేగాని పెట్టుకున్నారు కదా సార్ యువగళంలో వాలంటీర్స్ అని ఒక 50 మంది పెట్టుకోలేదా చుట్టూరు, అదే అనేది పెట్టారు. ఇప్పుడు ఈయన కూడా ఇట్లా పెట్టాలనుకుంటా వీళ్ళు చెప్పినట్టు. కాకపోతే వాళ్ళకు ఉన్నటువంటి